स्वस्ति इंद्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नमः इति फलोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरे शुद्ध समर्पयामि ध्वं समर्पयामि మళ్ళీ అక్షంతలు పుష్పాలు యజ్ఞోపవేదం గణపతి కనపడాలి చుట్టూరా పెడుతున్నాను గణపతి మీద ఓం యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్ సహజ యజ్ఞోపవేదం సమర్పయామి యజ్ఞోపవేదం సమర్పయామి గంధద్వారాంతే సర్వభూతానాం శ్రీయం దివ్యశ్రీ చందనం సమర్పయామి మళ్ళీ అక్షంతలు పుష్పలై సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయ నమః ధూపం ఆఘ్రాపయామి అలా పెట్టాను అమూలు సాక్షాత్ దీపానంతరే ఒక నీళ్ళ చుక్కుని ప్లేట్ వదిలిపెట్టండి ధూప దీపానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి అమర్కవర్మ డైరెక్ట్గా తత్సర్వైన్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అలా సత్యం భర్గేణ ప్రహించామి అమృతవస్తా శ్రీ మహాగణాధిపతయ ఓం అపరమ ఓం యామ ఓం ప్రధాన ఓం సమాన మధ్యే మధ్యే నీళ్ళకు 3 సార్లు ప్లేట్ వదిలిపెట్టండి స్వామివారికి క్షమించి ప్లేట్ వదిలిపెట్టండి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాన్ని సమర్పయామి ఉపచారయామి పాదోదనాయ సంపదప్రయస్తో సమస్తన్మంగళాని భవంతు నిత్యతశ్రేయస్తో నిత్యమంగళాని పుష్పాన్ని నమస్కరోమి అందరూ నమస్కరోమి పెట్టాను కదా ఖాళీది కాదు పెట్టేది
అమ్మ మీరు కూడా తీసుకుని ఒకసారి కడగండి. ఆ విగ్రహానికి గంధము కుంకుమ బొట్టు పెట్టండి. వీర వెంకట సత్యనారాయణ స్వామి అక్షులు కూర్చోండి. ఒక దంపతులు పుష్పాలు ఆయన చేపట్టుకున్నాం. తత్సవితురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో మీరు కూడా భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్తేన ప్రతిజ్ఞామి అమృతోత్తమం తరణి శ్రీ సాంగ సపరివార సమేత రమాసహిత వీర వెంకట సత్యనారాయణ భావన చేసుకుని 5 సార్లు చేయించండి. ఓం ప్రాణాయ స్వాహ యాదనో ప్రేయలక్ష్మీ రహస్యయామ ఏతయామ ఆగమింద్రియామి సంతతస్మైరస్తు. ఒక నీళ్ళతో కొద్ది పెట్టండి. సమస్త మంగళానుభవం నమస్కారోమి చేతులు అలా చూపించండి. స్వామివారికి నమస్కారం. మీరు కూడా అలా చూపించండి. నమస్కారోమి. జై సత్యనారాయణ స్వామికి జై సత్యనారాయణ స్వామికి. అక్షంతులు ఈ కోరిక చెప్పుకొని ఇంకా ఆ అమ్మాయి పరంగా మీరిద్దరూ మొక్కుకోవాల్సింది నమస్కారం చేసుకోవాల్సింది. అమ్మాయి పరంగా చదువు కానీ లేదా వివాహం కానీ ఏదైతే ఉందో సంకల్పం ఆ సంకల్పం చేసుకుని మీరు గుర్తుగా గుర్తు పెట్టుకుని చక్కగా గుర్తుగా పెట్టుకోండి. మీరిద్దరూ అటువైపు పెట్టుకోండి, మీరిద్దరు ఇటువైపు పెట్టుకోండి. ఒకళ్ళ అరటిపండు కొంచెం ఒలవండి, ఇంకొకళ్ళ అరటిపండు అలాగే పూర్ణంగా ఉంటుంది, గుర్తుంటుంది. అయిందా? పట్టుకున్నారా? పెట్టుకున్నారా? ఇంకా చదువుతున్నావా నువ్వు? జాబ్ చేస్తున్నావు. అయితే వివాహం గుర్తుగా మీరిద్దరు అటువైపు ఎక్కడ ప్లేస్ ఉంటే కూడా మట్టి వర్షంలో ఉంచుకోవాలి. ఈ మధ్యలో లేవద్దు. ఓం గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సి దశాధనం శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇది ప్రథమోధ్యాయ ప్రారంభ. మొదటి కథ చెబుతున్నానండి. పూర్వకాలంలో ఒకనొకప్పుడు సౌనకాది మహామునులందరూ కలిసి కొందరు నైమిసారణ్యమును కూడుకున్న వారై సూత మహామునిని చూసి ఈ విధముగా అడుగుతున్నారు. స్వామి, ఏ వ్రతము చేసుకున్నా, ఏ తపస్సు చేసుకున్నా కోరిన ఫలము సిద్ధించునో అట్టి దానిని తెలుపుము అని మహామునులందరూ కలిసి సూత మహాముని కోరుకున్నారు. అందుకు సూత మహాముని, ఓ మునీశ్వరులారా, పూర్వకాలంలో ఒకనొకప్పుడు నారద మహాముని శ్రీ మహావిష్ణుమూర్తిని ఇదే విధముగా కోరగా శ్రీ మహావిష్ణుమూర్తి ఆనందించిన విషయాన్ని మీ అందరికీ చెబుతున్నాను, శ్రద్ధగా వినండి అని ఈ విధముగా చెబుతున్నారు. పూర్వకాలంలో ఒకనొకప్పుడు నారద మహాముని సకల లోకాలను తిరుగుచూ మార్గమధ్యమున భూలోకానికి వచ్చెను. నారద మహాముని భూలోకమున మానవులు పడుతున్న కష్టాలను చూసి వీళ్ళందరికీ ఈ కష్టాలు ఏ విధముగా తొలుగుతాయి అని ఆలోచించుకుని విష్ణులోకానికి వెళ్ళాను. నారద మహాముని విష్ణులోకంలో చతుర్భుజుడు
తెల్లని శరీరము ఛాయా గలవాడు, శంఖము చక్రము గద పద్మము మొదలగు అలంకారం గలవాడు శ్రీ మహావిష్ణుమూర్తిని చూసి ప్రార్థించను. మనస్సుతో ఊహించుటకు గాని, వాక్కుతో వివరించి చెప్పుటకు గాని, సత్యము గాని అతీతమైన రూపము గలవాడా, ఆది మధ్యాంతరహిత నిర్గుణుడవయ్యో సూనాత్ముడైనటువంటియో ఆది పురుషుడైనటువంటియో భక్తుల బాధలు గురించినట్టు శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరిస్తున్నాను. శ్రీ మహావిష్ణుమూర్తి ఆ స్తోత్రమును విని నారద మహామునితో ఈ విధముగా అడుగుతున్నారు. ఓ నారద మహాముని, నీవు వచ్చిన కారణం ఏమిటి? నీ కోరికను తీర్చేదని చెప్పుము అని అడిగాను. నారద మహాముని శ్రీ మహావిష్ణుమూర్తిని చూసి, ఓ జగద్రక్షగా, భూలోకమున మానవులు నానా యోనులంబడుతూ నానా విధములుగా కష్టాలు పడుతున్నారు. వాళ్ళందరికీ ఆ కష్టాలు ఏ విధముగా కలుగుతాయి, అందుకు ఏదైనా ఉపాయం చెప్పమని ప్రార్థించను. అందుకు శ్రీ మహావిష్ణుమూర్తి ఈ విధముగా చెబుతున్నారు. ఓ నారద మహాముని, నీవు లోకహితార్థమై ఒక చక్కని విషయాన్ని అడిగావు. అందుకు ఒక వ్రతం కలదు, అదే సత్యనారాయణ వ్రతము. అది భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సకల ఐశ్వర్యాలను పొంది పరమమున మోక్షాన్ని కూడా పొందుతారు. అది విని నారద మహాముని ఈ విధముగా అడుగుతున్నారు. ఓ దామోదర, ఆ వ్రతము ఆచరించుట వలన ఏమి ఫలితము కలుగును? ఆ వ్రతము ఏ విధముగా చెయ్యవలేను? దీని నీటి వరకు ఎవరైనా చేశారా? అదంతా సవిస్తరముగా మాకు తెలుగుమని కోరుకున్నారు. అందుకు శ్రీ మహావిష్ణుమూర్తి ఈ విధముగా చెబుతున్నారు. సత్యనారాయణ వ్రతము సకల దుఃఖములను నివారణ చేయును, సకల ఐశ్వర్యములు కలుగును, సంతానం కూడా కలుగును, సర్వత్రా జయప్రదముగా నుండును. ఈ వ్రతము వైశాఖ మాసమందు గాని, మాఘమాసమందు గాని, కార్తీక మాసమందు గాని ఏదైనా ఒక శుభదినమందున చేసుకోవచ్చును. కష్టాలు సంభవించినప్పుడు, దరిద్రముతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతం చేసుకుంటా చాలా మంచిది. ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతం చేసుకున్నచో అట్టి వివాదం నుండి తప్పకుండా జయప్రదముగా నుండును. నారద మహాముని, ఈ వ్రతమును శక్తిగల వారు ప్రతి నెల చేసుకోవచ్చును, లేదా సంవత్సరానికి ఒక్కసారైనా చేసుకోవచ్చును. ఎవరి శక్తానుసారము వారు చేసుకోవచ్చు. సత్యనారాయణ వ్రతము పౌర్ణమి తిథి గాని, ఏకాదశి నాడు గాని, రవి సంక్రమణ దినమందు గాని చేసుకోవలయను. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలను నిర్వర్తించుకుని ధ్యానుష్ఠానములు యథాప్రకారంగా చేసుకుని శుచి నిశ్చల భక్తితో దేవాదేవ శ్రీ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆదరిస్తున్నాను అని తన మనస్సులో స్వామిని ధ్యానం చేసుకుని నమస్కారం కూడా చేయబడేను. ఆ విధముగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలము కూడా కర్మానుష్ఠానములు యథాప్రకారముగా చేసుకుని మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభము కాలమున ఈ వ్రతాన్ని ఆచరించవలేను. వ్రతాన్ని చేసుకునేవారు పూజా స్థలాన్ని గోమయముతో అలికి శుద్ధి చేసి వరిపిండి మొదలగు 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రాన్ని పట్టి దానిపై బియ్యం పోసి దానిపై కలసాన్ని ఉంచవలేను. కలసమును వెండితో గాని రాగితో గాని తుదుగు ఇత్తడి లేదా మట్టితోనైనా చేయించవలేను. లోభత్వం చేయకూడదు. యథాశక్తి అన్నీ ఆచరించవలేను. ఆ కలసం మీద మరలా ఒక కొత్త వస్త్రాన్ని పరచవలేను. నూతన వస్త్రం మీద సత్యనారాయణ ప్రతిమను ఉంచవలేను. ఆ ప్రతిమ ఒక కలశం బంగారంతో గాని, అర్ధ కలశం బంగారంతో గాని, లేదా పొదుగు పావు కలశం బంగారంతోనైనా చేయించి పంచామృతాలతో అభిషేకం చేసి మండపం మీద ఉంచవలేను. ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేయవలేను. తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుని, పార్వతిని, సూర్యుడు మొదలగు నవగ్రహములను, ఇంద్రాది అధిపాలులను, అధిదేవతా ప్రత్యదేవతలతో సహా పూజించవలేను. మొదటగా కలశమున వరుణదేవుని పూజించవలేను. విఘ్నేశ్వరుడు మొదలగు 5 దేవతలను కలశమునకు ఉత్తరముగా మంత్రముతో ఉదక సమాప్తిగా ప్రతిష్ఠించి పూజించవలేను. తరువాత అష్టదిక్పాలకులను తూర్పు మొదలగు 8 దిక్కులను ప్రతిష్ఠించి పూజించవలేను. పిదప సత్యనారాయణ స్వామిని కలశం మీద పూజ చేయవలేను. 4 వర్ణముల వారు స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చును. బ్రాహ్మణులు కానివారు పౌరాణికులుగానే వ్రతాన్ని చెయ్యవలెను. ఎందుకు ఏ దినమైనా సాయంకాలం వేళ ఈ వ్రతాన్ని చేసుకోవలెను. వ్రతాన్ని చేసుకునేవారు బ్రాహ్మణులకు బంధువులను తీసుకుని ఆవు పాలు, గోధుమలోక, అది లేనితో బియ్యములోక, చక్కెర లేనితో బెల్లము, ఇవి అన్ని
అమ్మ ఎవరన్నా ఒకళ్ళు వచ్చి అందరికి మీ 5 మంది కూడా మళ్ళీ పుష్పాలు పట్టుకోండి, అక్షంతలు పుష్పాలు పట్టుకోండి మీ 5 మంది. క్రియంతే అహర్నిశం మయా దాసోహం 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 ఇతి మాం మత్వ రక్షణస్వ రక్ష రక్షో సాంగ సపరివార సమేత రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత మమ సర్వ అపరాధ క్షమాపణ నమస్కారం సమర్పయామి. మీ మనసులో ఉన్న కోరిక స్వామివారికి చెప్పుకొని మీ చేతిలో ఉన్న అక్షంతలు పుష్పాలు కళ్ళ కట్టుకుని అందజేసాను. మీ 5 మంది వేయండి. మీరేమో శాస్త్రాన్ని నమస్కారం చేసుకోండి, మీరేమో మోకాలని గురస శిరస దృష్ట్య దృష్ట్య మనస మీ పాదం మీద పాదమాభ్యాం ప్రణామః సాష్టాంగం ఓం నమో శ్రీ విష్ణవే నమః. దృష్ట్య మనస వచస సభ పద్భ్యాం కరాభ్యాం చెప్పండి. పద్భ్యాం కొట్టే వాళ్ళకి కొట్టాలి. ఎవరు కలసాన్ని అయితే ముట్టుకోవద్దమ్మా, కలసాన్ని ముట్టుకోవాలి.
నువ్వు బాగా ఆడుకోవాలంటే అలా వేయాలి. ఫ్లవర్ ఇవ్వడం లేదు. సమస్తరాజోపచార సత్యం ధ్రువం. మీరు ఒట్టు పెట్టుకుని ఆవిడ పెట్టాలి. ఓం ధర్మేవేమో భవజిదాత్మానం భవజిదవంతం భవజి. ఒక నిమిషం ప్రతిష్టతి నవల్ కొద్దిగా మనవరాలు
नैर्वतजभ्रव आदित्यायुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमानशोभानशो ఆ పాపకి వేయండి. మీ ఇద్దరు ఏంటమ్మా మీకంటే ఆయన పెద్ద వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత యథా